కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా ముళ్ళకంప అనే ఒక ప్రయోజనాత్మకమైన వెరైటీ వ్యంగ్య కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి ముళ్ళకంప. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిస్తాను. నా మనసుకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. మాటల ముళ్ళు, చూపుల ముళ్ళు, చేతల ముళ్ళు. దారిని పోతూ ఒంటిమీది బట్టకు ముళ్ళకంపనంటించుకుంటే చురుక్కు చురుక్కున అవి ఎలా గుచ్చుకుంటాయో అలా. ఉన్న చోట ఉన్నది ఉన్నట్టు ఉండకుండా మనసు తగుదునమ్మా అంటూ ప్రతి విషయంలో తలదూర్చటంతో దానికి తప్పటం లేదు ఈ బాధ. అందుకే గురుమూర్తి అనే నేనంటే అందరికీ గుర్రు, కోపం, విసుగు, అలుక. నేను చేసిన నేరం ఏమిటయ్యా అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం. యథార్థవాది లోక విరోధి కదా మరి. ఆ మాటకొస్తే ఈ మధ్యన నాకు కోపం ఎక్కువైందిలేండి. కోపం కన్నా ఎక్కువ ఇరిటేషన్. అందరూ ఆ మాట నా మొహాన అనకపోయినా నాకు అర్థమవుతూనే ఉంది. అందుకే నేనంటే పడటం లేదు ఎవరికి. నేనంటే గిట్టని శత్రువులు ఎక్కువైపోయారు. అందరికీ పొగడ్తలు కావాలి, ఆహా ఓహో అంటూ మెచ్చుకునే వాళ్ళు కావాలి. నాకేమో పొగుడుదామంటే ఒక్కళ్ళలో కూడా టార్చ్ లైట్ వేసి వెతికినా మెచ్చుకోదగ్గ విషయం ఒక్కటి కనిపించదు. ఉంటేగా కనిపించటానికి. రోజులట్టా తగలబడ్డాయి మరి. రోజులేం చేశాయి పాపం. అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కానీ మనుషుల బుద్ధుల్లోనే మార్పు వచ్చింది. మా మనవడు వేలెళ్ళాడు. వాడికి ముక్కు మీద కోపం. ఎందుకురా అంత కోపం ఈ వయసుకే? కాస్త ఓర్పు సహనాలు అవసరం లేదా అన్నాను చిరుబుర్లాడుతున్న వాడిని చూసి. దాంతో వాడికి రోషం పొడుచుకు వచ్చింది. వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పాడు. మమ్మీ చూడు తాత నన్ను ఏమంటున్నాడో అని నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఈ వయసులో కృష్ణ రామ అనుకుంటూ కూర్చోక మీకెందుకు మావయ్య గారు ప్రతి దాంట్లో తగుదురమ్మా అంటూ దూరతారు అని చెట్టంతా ఈ మనిషిని పట్టుకొని పిట్టంతా తన కొడుకు ముందే అవమానించేసింది. పరాభవ భారంతో అసలే కృంగిపోతున్న నన్ను మరింత బాధపడేలా చేస్తూ గుడ్లు మిటకరించి మా ఆవిడ కోపంగా నా వంక చూస్తూ, అయిందా? బాగైంది. చెప్తే వినరు కదా. ప్రతి దాంట్లో వేలు పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదు. రోట్లో తలదూర్చటం ఎందుకు, రోకలి పోటు తగిలిందని బాధపడటం ఎందుకు అంటూ నాకు మాత్రమే వినిపించేలా వాల్యూమ్ తగ్గించి పళ్ళు బిగబట్టి నన్ను తిట్టేసింది. ఈ ఆడవాళ్ళున్నారే మహా అఖండులు. కీలెరిగి వాత పెట్టినట్టు సమయానికి దెప్పిపొడుపు మాటల్ని భలేగా విసురుతారు అని నేను మొహం మార్చుకొని పళ్ళు బిగబట్టడానికి సిద్ధమవుతుండగా ఒక చిన్న సంఘటన జరిగింది. అమ్మాయి బీన్స్ కూర చేస్తున్నావా? అందులో ఉడకబెట్టిన శనగపప్పు కొంచెం వేసి దింపే ముందు కొంచెం పచ్చి కొబ్బరి వెయ్యి, కూర కమ్మగా ఉంటుంది అంది. కూర్చొని సలహాలు బాగానే చెప్తారు కానీ కమ్మగా మీకు వండి పెట్టడానికి ఇక్కడ నాకు టైం లేదు. ఆఫీస్కి వెళ్ళాలి. మీ అబ్బాయే కాదు నేను చేస్తున్నా జాబు అంది. దాంతో ఈసారి నేను మా ఆవిడ వంక చూస్తూ, తిక్క కుదిరిందా అన్నాను పళ్ళని కనిపించేలా విజయాట్టహాసం చేస్తూ. తను ఎలా చేస్తే నీకెందుకు పెట్టింది తినక అనగానే ఈసారి సిగ్గుపడటం మా ఆవిడ వంతయింది. మేమిద్దరం అలా పోటాపోటీలుగా వంతులు పెట్టుకొని మరి ఆ ఇంట్లో రోజు దెవ్వులు తింటూ ఉంటాం. దేవుడు కళ్ళంటూ ఇచ్చాక ఏవో ఒకటి మనకు నచ్చనివి కంటపడకపోవు. నోరంటూ ఉన్నాక దాని పని అది చేసుకోకుండా ఊరుకోదు. ఎవరెలా పోతే నాకెందుకు అని అనుకోవటం రాక నా సుఖం నా సంతోషం నేను చూసుకుంటాను అన్న స్వార్థపుట ఆలోచన అలవాటు లేక ఇలా నాది కాని నాకు సంబంధించని కంపను రోజు ఒంటికి తగిలించుకోవటం, ఆ తర్వాత లాక్కోలేక పీక్కోలేక చావటం. ఇది నాకు రోజు అలవాటైంది. ఆ అలవాటు కారణంగా
ఈ మధ్య నేను మా ఇంట్లో అందరికీ పగవాణ్ణి, పనికిరాని వాణ్ణి అయిపోయాను. నన్ను చూస్తే మా మనవడు ముఖం చిట్లించి నాకు దూరంగా తప్పుకొని తిరుగుతున్నాడు. కొడుకు కోడలు ఇక సరే. దాంతో ఇది మన ఇల్లు అన్న భావన నాలో కలగటం లేదు. మా ఆవిడ కూడా సేమ్ ఫీలింగ్తో ఉందని నాకు తెలుసు, పైకి చెప్పదు గాని. నేను మా ఆవిడ కలిసి రోజులాగే ఆ రోజు మా ఇంటి ముందున్న రోడ్డు మీద ఒక పక్కగా ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నాం. ఇటేముందో చూద్దాం పదండి అంటూ రోడ్డు దాటించి కనకం నన్ను ఒక లేన్లో నుంచి తీసుకెళ్ళింది. అక్కడంతా చిన్న చిన్న పెంకుటిళ్ళు, గుడిసెలు. శ్రామిక వర్గం ప్రజలు కాపురం ఉంటున్నారని చూడగానే మాకు అర్థమైంది. ఓ ఇంటి ముందు ఏదో గొడవ అవుతుండటంతో జనం ఊగి ఉన్నారు. తాగిన మత్తులో ఉన్న ఓ మగాడు ఊగుతూ తూలుతూ పెళ్ళాంతో ఏదో గొడవ పడుతున్నాడు. వాడి నోటి నుంచి వస్తున్న బూతులు సారా కంపుని మించి కంపు కొడుతున్నాయి. మాటిమాటికి చెయ్యెత్తి పెళ్ళాం మీదికి కొట్టడానికి పోతున్నాడు. జనం మాత్రం సోద్యం చూస్తున్నారే గాని ఒక్కళ్ళు అతన్ని ఆపే ప్రయత్నం చేయటం లేదు. నేను మాత్రం అలా చూస్తూ ఉండలేకపోయాను. ముందుకెళ్తున్న నన్ను చూసి మా ఆవిడ, మీరేం అనకండి, పదండి, మనకెందుకు ఈ గోల అని అంటూ నా చెయ్యి పట్టి గుంజుతున్నా వినకుండా, ఏ బాబు, ఏంటా దౌర్జన్యం, ఆడవాళ్ళ మీద అలా చేయి చేసుకుంటావేంటి, పోలీసులకు ఫోన్ చేయనా అన్నాను గొంతు పెంచి గద్దించి మాట్లాడుతూ. అతడు నా మాటలకు ఇంతింత గుడ్లేసుకుని నా వంక చూస్తూ కోపంతో గబగబా నా దగ్గరకు వచ్చి, ఏంది పోలీసులు పిలుస్తావా, పిలు, ఎట్టా పిలుస్తావో చూస్తా, నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే మధ్యలో నీకేంది, నీ పెళ్ళాన్నేమైనా అని అతను ఇంకా ఏదో అదుపు తప్పిన మాటలు అనబోతుండగా నన్ను బలవంతాన అవతలికి లాక్కెళ్ళింది మా కనకం. రండి, అతను అసలే తాగున్నాడు, నోట్లో నుంచి ఒక్క అనగూడని మాట వచ్చిందంటే ఆ తర్వాత మనమే బాధపడాలి. మీకు సంబంధం లేని విషయాలు మీరెందుకు తలదూర్చటం, దారిన పడి ఉన్న కంపను బట్టకు తగిలించుకొని ఇంటి వరకు తీసుకెళ్ళినట్టు అంది. దారిన పడి ఉన్న ఆ కంపే రేపు ఈ సమాజం అంతటా ముళ్లపొదాయి మొలిచి వచ్చిపోయే అందరినీ బాధిస్తుంది. ఆ చెడు ఈ సమాజాన్ని పాడు చేస్తుంది. తెలియని వాడికి చెప్పకపోతే ఎలా అన్నాను మాటను సాగదీస్తూ. మీరేం చెప్పనవసరం లేదు, ఎవరో చెప్తే వినే రోజులు కావు ఇవి. అలా చేస్తే జనం చెప్పేవాడి మీదే తిరగబట్టం తప్ప అంది మా ఆవిడ. దాంతో నిప్పులు తొక్కిన కోతిలా కోపంతో గెంతులేస్తూ నడవటం మొదలుపెట్టాను. ఆ రోజు మా మేనల్లుడొకడు ఫోన్ చేసి, మావయ్య, నా యూట్యూబ్ ఛానల్లో రేపు చిన్న చర్చా కార్యక్రమం ఒకటి పెడుతున్నాను, నువ్వు మీ ఇంట్లో నుంచే జూమ్ మీటింగ్లో పాల్గొవచ్చు అన్నాడు. సమాధానంగా నేను, దాందేముందిరా, ఇంట్లో సోఫాలో కూర్చొని మాట్లాడటానికి పెద్ద కష్టపడేదేముంది, లింక్ పంపించు అన్నారు. ఇది నాకు కరతలామలకమైన పని అన్న అర్థం వచ్చేలా మాట్లాడుతూ వాడు థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. మర్నాడు మా ఆవిడ్ని నా గదిలోకి రావద్దని, డిస్టర్బ్ చేయొద్దని చెప్పి తలుపులేసుకొని మరీ జూమ్ మీటింగ్ అటెండ్ అయినాను. మోడర్న్ కల్చర్ అన్న టాపిక్ మీద నా అభిప్రాయాలను, హితబోధను కూడా జోడించి అనర్గళంగా మాట్లాడేశాను. మర్నాడు, ఆదరగొట్టావు మావయ్య అన్నాడు నా మేనల్లుడు. మా ఆవిడ చర్చను వినకుండానే కామెంట్స్ ఎన్నొచ్చాయి, లైక్లు ఎన్నొచ్చాయి, అందులో ఎంతమంది నన్ను అందలం ఎక్కిస్తూ ఆహా ఓహో అంటూ పొగిడారు అన్నది చెక్ చేయటం మొదలుపెట్టింది. దానికన్నా ముందు పొగుడుతూ తను ఒక కామెంట్ పెట్టినట్టుంది. ఉన్నట్టుండి, ఆ జూమ్ మీటింగ్లో ఏం మాట్లాడారండి మీరు, జనం ముఖ్యంగా ఆడవాళ్ళు మిమ్మల్ని ఇంతగా తిడుతున్నారు, మిమ్మల్ని సమర్థించినందుకు నన్ను కూడా తిడుతున్నారు పైగా అని ఆశ్చర్యపోతూ అంది. ఆడవాళ్ళు ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి, అలా అర్ధనగ్నంగా బయట తిరగకూడదు, దానివల్ల మన సంస్కృతి సంప్రదాయాలు మంటగలిసిపోతాయి అని చెప్పాను. తప్పే ఉంది అందులో, కావాలంటే నువ్వు విను అన్నాను చాలా కాన్ఫిడెంట్గా.
మేము ఏం బట్టలేసుకోవాలి అన్నది మాకు చెప్పటానికి నువ్వెవరు? నీ పెళ్ళానికి చెప్పుకోపో అంటున్నారు. మీరు దారిన పోయే కంపను తగిలించుకుంటుంటే ఆ ముళ్ళు నా ప్రమేయం ఏమీ లేకపోయినా వచ్చి నాకు కూడా గుచ్చుకుంటున్నాయేంటండి? ఇదెక్కడ న్యాయం అని వాపోయింది నా ఇల్లాలు. ఎవరా నెగటివ్ కామెంట్స్ పెట్టింది? ఇలా ఇవ్వు, ఘాటుగా ఒక రిప్లై ఇస్తాను అన్నాను కోపంగా. ఇంతవరకు చేసిన నిర్వాకం చాలు. ఆ కంపను ఇంకొంచెం తగిలించుకొని గొడవ పెద్దది చేయకండి. ఇక నుంచి అందరికీ ఈ ఉచిత సలహాలు ఇవ్వటం, హితబోధలు చేయటం మానండి. పెద్దలు చెప్తే పిన్నలు వినే రోజులు కావు ఇవి. ఎందుకు అందరితో శత్రుత్వం కొని తెచ్చుకొని మనశ్శాంతి లేకుండా చేసుకోవటం అంటూ నాకు క్లాస్ పెగటం మొదలుపెట్టింది. బాలు ప్రస్తుతం ఆమె కోర్టులో ఉండటంతో ఇక నేనేమీ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాను. ఆ మర్నాడు సాయంత్రం వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడే మా పిన్నిగారి అమ్మాయి వాళ్ళ ఇల్లు, వెళ్ళొద్దామా అంటూ అటు దారితీసింది మా ఆవిడ. మనుషులన్నా వాళ్లతో మాట్లాడటం అన్నా నాకు ఇష్టం గనక పదా అన్నాను. మేము వెళ్ళేసరికి కనకం వాళ్ళ పిన్ని లేదు కానీ వాళ్ళ అమ్మాయి తన 10 ఏళ్ల కొడుకు ఇంట్లో ఉన్నారు. రండి రండి అంటూ మమ్మల్ని ఆహ్వానించింది నీరజ అనే పేరు గల దాదాపు 30 ఏళ్ల వయసుండే ఆ అమ్మాయి. వాళ్ళ అబ్బాయి మాత్రం సోఫాలో కాళ్ళు టీపాయ్ మీదికి జాపి కూర్చుని సెల్ఫోన్లో ఏదో గేమ్ ఆడుతున్నాడు. పరిసరాల స్పృహ బొత్తిగా లేనట్టు కనిపించింది వాడి వాలకం చూస్తుంటే. దాంతో నేను, ఏరా ఏంటి సెల్ఫోన్లో మునిగిపోయావు? పిల్లలు అంతగా సెల్ఫోన్ చూడకూడదు తెలుసా? పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు లేచి నిలబడి నమస్కారం చేసి వాళ్లతో మాట్లాడాలి, అది మేనర్స్ అన్నాను. పిల్లల ప్రవర్తన సరిగా లేనప్పుడు చెప్పటం మంచిది, చెప్పాలి అన్న ఉద్దేశంతో. దానికి వాడు, ఏహే ఉండు అంకుల్, డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు విసురుగా లేచి గదిలోకి వెళ్తూ. నీరజ ముఖంలో నవ్వు చూసి ఆశ్చర్యపోయాను నేను. అప్పటికే మా ఆవిడ నా డొక్కలో తన పిడికిలతో 3 పోట్లు పొడిచింది. ఉష్, అలా అనకండి, బాగుండదు అని కూడా అంది. నేను తన కుర్రాన్ని మందలించినందుకు సమాధానం అన్నట్టుగా, నీరజ, ఈ రోజుల్లో పిల్లలు అలాగే ఉన్నారండి, మనమే లైట్గా తీసుకుని అడ్జస్ట్ అయిపోవాలి. కాలంతో పాటు మనము మారక తప్పదు కదా. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో, కంప్యూటర్ యుగంలో జీవిస్తూ పిల్లల్ని ఫోన్లు చూడొద్దు, ల్యాప్టాప్లు వాడొద్దు అంటే ఎలా అంది మాకు మంచినీళ్ళలో కాఫీనో తెచ్చే పని మీద లోపలికి వెళ్తూ. ఆ మాటలు విని నివ్వెరపోయాను నేను. మా ఆవిడ నా మీదకు వంగి పొరపాటున ముళ్ళకంప మీద పడిన బట్టను చినక్కుండా ఓర్పుగా నేర్పుగా బయటికి తీసుకురావడం అంటే ఇది. చూసి నేర్చుకోండి అమ్మాయిని, ముక్కుసూటిగా మాట్లాడటం పెద్ద గొప్ప అనుకుంటున్నారు అంది మరోసారి నా డొక్కలో పొడుస్తూ. నువ్వు ఇలా వచ్చావా అనుకున్నాను మా ఆవిడ్ని ఉద్దేశించి. ఎవరినీ నొప్పించకుండా, తాను నొచ్చుకోవలసిన అవసరం పడకుండా కాలానికి అనువైన మాటల్ని సున్నితంగా చిరునవ్వుతో మాట్లాడుతూ హాయిగా జీవించటం ఎలాగో నిజంగానే ఆ అమ్మాయి దగ్గర నేర్చుకున్నట్టయింది నాకు ఆ రోజు. ఇంక పోదాం పద అనుకుంటూ ఇద్దరం లేచి ఇంటికి వచ్చేసాం. ముందు గదిలోకి అడుగు పెట్టగానే మా మనవడు సెల్ ఫోన్ చూస్తున్నవాడు నన్ను చూసి చూడగానే చటుక్కన లేచి ఫోన్ని నిక్కరు జేబులో దోపేశాడు. అది నా కంటపడింది. చిన్నా, ఏం చేస్తున్నావు? ఫోన్ చూస్తున్నావా? చూసుకో చూసుకో, ఇంత చిన్న వయసులోనే నీకెంతటి ఫోన్ పరిజ్ఞానం రా. ఇన్నేళ్ళు వచ్చి నాకే దాన్ని ఆపరేట్ చేయటం రాదు. ఎంతైనా ఈ కాలం పిల్లలకి టెక్నాలజీ జ్ఞానం ఎక్కువరా. శబాష్, కీప్ ఇట్ అప్ అన్నాను భుజం చరుస్తూ. అక్కడే ఉన్న మా కోడలు కూడా తను ఫోన్లో తలదురిచి ఉందేమో నా మాటలకు ఆశ్చర్యపోయింది. నమ్మలేనట్టు నా వంక కాక వాళ్ళ అత్తగారి వంక చూసింది. ఆమె అంటే నా భార్య చిద్విలాసంగా నవ్వటం నాకు స్పష్టంగా కనిపించింది. ఆ రోజు రాత్రి పక్క మీదికి నిద్రకు ఉపక్రమిస్తూ మొత్తానికి ఇంతవరకు
నా బట్ట కంటుకున్న కంపను తెలివిగా వదిలించుకున్నాను. ఇంకా ఈ జీవితంలో ఏ కంప జోలికి వెళ్ళను. హాయిగా నా పనులేవో నేను చూసుకుంటూ, నన్ను గురించి మాత్రమే నేను ఆలోచించుకుంటూ నోరు మూసుకొని నా బతుకు నేను బతికేస్తాను అనుకున్నాను ప్రశాంతమైన మనస్సుతో. ఆ రోజు హాయిగా నిద్రపట్టింది, ఎవరి గురించిన చింతలు లేకపోవటంతో. ఇదండి ముళ్ళకంప అనే కథ. విన్నారు కదా? ఈ వ్యంగ్య రచన మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నిజంగా నచ్చినట్టయితే లైక్ చేసి, మీ వాళ్లకు షేర్ చేసి, ఆలోచనాత్మకమైన ఓ కామెంట్ని పెట్టండి. ఈ కథ ఇంతటితో అయిపోయింది. వచ్చే వారం ఆకాశమే నీ హద్దు అనే ఓ ప్రయోజనాత్మకమైన కథను వినిపిస్తాను. అందాక సెలవు. ధన్యవాదాలు.